మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతము. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడబోయే అద్భుతమైన మాట ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 29. The Lord is far from the wicked, but he hears the prayer of the righteous. ఈరోజు మీకు మంచి శుభవార్త చెప్పాలా? మీరు అనుకుంటున్నారేమో దేవుడు నా ప్రార్థన వినట్లేదు, వింటున్నాడా లేదా, నేను ఎంత ఉపవాసం చేస్తున్నాను, ఎన్ని ప్రార్థనలకు వెళ్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని అనుకుంటున్న వారికి దేవుడు ఈరోజు మీతో జ్ఞాపకం చేయమంటున్న మాట, ఐఎమ్ హియరింగ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద రైచస్. నేను నా నీతి మంతులు చేసే ప్రతి ప్రార్థన నేను వింటున్నాను అని దేవుడు ఈరోజు మీకు ధైర్యముగా చెప్పమని పలికిన మాట. నీతి మంతుల ప్రార్థన ఆయన వినును, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడంట. సో మీరు భక్తి పరంగా ఉన్నారా, భక్తిహీనంగా ఉన్నారా? యెహోవా దూరంగా ఎవరితో ఉంటాడంట? ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి బయట ఇంకొకలాగా జీవిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ సంఘానికి పరిశుద్ధంగా వస్తారు, అక్క అన్న అంటూ మాట్లాడతారు, అందరినీ పలకరిస్తారు, ప్రార్థన అనగానే చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ మోకరించి ప్రార్థన చేస్తారు, ఆఖరి వరకు సంఘంలో ఉంటారు. కానీ సంఘం బయటికి వెళ్ళగానే మరొక ప్రతిరూపం, ఒకరితో మాట్లాడే విధానము కానీ, అందరినీ అట్రాక్ట్ చేసుకోవాలన్న ఒక మైండ్ సెట్ కానీ, మనుషులతో ఒకలాగా మాట్లాడడం కానీ, తర్వాత అసలు ఈవిడైనా, ఈ అబ్బాయినా సంఘంలో ఇలా ఉంది, ఈ అమ్మాయినా అసలు సంఘంలో ఇలా ఉంది అని అనిపించుకునే ఒక గుణము, అసలు అలాంటి గుణము చూస్తే నువ్వు క్రైస్తవుడవా, నువ్వు క్రైస్తవురాలవా అన్న ప్రశ్న ఎవరికైనా కలిగే ఒక గుణముతో నువ్వు బయట జీవిస్తున్నప్పుడు నువ్వు భక్తిహీనుడవు. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా అది వ్యర్థమే. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే యథార్థంగా ఉంటారో, యథార్థత అంటే ఏంటి? 4 గోడల మధ్యలో ఎలా ఉన్నావో 4 గోడల బయట కూడా అలాగే ఉన్నట్లయితే దేవుడు మనల్ని అందరూ అనుకుంటారు, సంఘంలో చూస్తాడు ఎలా ఉన్నావు, ముసుగోసుకొని వచ్చావా, చెప్పులిప్పి వచ్చావా, ఎలా వచ్చావు, నువ్వు సంఘానికి తెల్లబట్టలు వేసుకొని వచ్చావా, సంఘానికి ఎలా వెళ్ళాలో దేవుడు చాలా గమనిస్తాడు అనుకుంటాడు. అసలు సంఘంలో దేవుడు నిన్ను చూడనే చూడడు. అందరికీ తెలుసు సంఘంలో బాగా నటిస్తామని, సంఘంలో చాలా పరిశుద్ధంగా నటిస్తేనే పాస్టర్స్ ముందు మెప్పు పొందుతాము, లేకపోతే మనుషుల ముందు మెప్పు పొందుతామని క్రైస్తవులకు బాగా తెలుసు. అయితే దేవుడు ఎక్కడ గమనిస్తాడు తెలుసా? 4 గోడల మధ్యలో. 4 గోడల మధ్యలో మన బెడ్రూమ్లో మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎలాంటి టెక్స్ట్లు పెడుతున్నాము. ఈరోజు గాడ్ ఇన్కాగ్నిటో మోడ్లో నిన్ను చూస్తున్నాడు. ఇన్కాగ్నిటో మోడ్ అంటే అందరికీ తెలుసు, అది ఎవ్వరూ చూడకుండా రహస్యంగా మనం సెర్చ్ చేస్తాం గూగుల్లో. ఈ మధ్య జెన్జీ జనరేషన్ చాలా ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేస్తారు. వాళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారో ఎవరికి కనిపించకూడదు, ఏ సాఫ్ట్వేర్స్కి కూడా కనిపించకూడదు అని ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళిపోతారు. గాడ్ మనని ఇన్కాగ్నిటో మోడ్లో చూస్తాడు. ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళి ఎవ్వరు చూడని సమయంలో 4 గోడల మధ్యలో దేవుడు నువ్వు మాత్రమే ఉన్న సమయంలో గమనిస్తాడు. నువ్వు ఎవరికి ఫోన్లు చేస్తున్నావు, ఎవరికి టెక్స్ట్లు పెడుతున్నావు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు. ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్న తర్వాత ఇంకొక అబ్బాయిలతో నువ్వు మాట్లాడుతున్నావా? మాట్లాడితే ఏ సమయం తర్వాత మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న తర్వాత, ఒకరితో కమిట్మెంట్ నువ్వు ఇచ్చిన తర్వాత వేరే వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నావు, ఎలాంటి సంబంధంతో మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో? నిజంగా వారిని కొలీగ్సా, లేకపోతే కొలీగ్స్ అన్న పేరుతో మీరు వారితో పిచ్చి పిచ్చి ఇంటెన్షన్స్తో మాట్లాడుతున్నారా? ఈరోజు దేవుడు అవన్నీ చూస్తున్నాడు. సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా, కానీ దేవుడు ఎదుట మాత్రం అయ్యా నా ప్రార్థన ఆలకించు, అయ్యా నాకు దర్శనాలు చూపించు, అయ్యా నాకు ఇది చూపించు, అది చూపించు అని అంటున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడంట. ఇది నేను చెప్పే మాట కాదు, యెహోవా డైరెక్ట్గా ఈరోజు మనతో మాట్లాడే మాట. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కానీ మీరు యథార్థంగా ఉన్నారా? ఒక వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చి ఆ వ్యక్తితోనే జీవితాంతం ఉండాలని ఆయన కొరకు ప్రార్థిస్తున్నారా? ఆవిడ కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? మీ కుటుంబం కొరకు, మీ సంఘం కొరకు యథార్థంగా 4 గోడల మధ్యలో మీరు ప్రార్థిస్తున్నారా? మీ జీవితం కొరకు నిజంగా యథార్థంగా జీవిస్తూ ప్రార్థిస్తున్నారా? అయితే దేవుడు మీకు ఇస్తున్న చక్కటి శుభవార్త, ఈరోజు నీ ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. ప్రతి ప్రార్థన దేవుడు విని ఆలకిస్తున్నాడు. నువ్వు ఎవరినైనా మోసం చేయగలుగుతావేమో కానీ యెహోవా
ఇన్కాగ్నిటో మోడ్లో చూస్తున్న దేవుడిని మాత్రం మనం ఎప్పటికీ మోసం చేయలేము. ఆయన మన హృదయం కన్నా దగ్గరగా ఉంటాడు, మన థాట్స్ కన్నా, మన తలాంతుల కన్నా దగ్గరగా ఉంటాడు. సో ఈరోజు నేను మీకు ఒక సవాల్ ఇస్తబోతున్నాను. మీరు ఎవరికైనా యథార్థంగా ఒక కమిటెడ్గా ఒక మాట ఇచ్చినట్లయితే, నేను మీతో ఉంటాను, నేను ఇష్టపడుతున్నాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, లేదా ఒక ప్రాజెక్ట్కి మీరు కమిటెడ్గా ఒక మాట ఇచ్చినట్లయితే, ఈరోజు ఆ మాటను నెరవేర్చుకునే బిడ్డలాగా ఉందాము. ఒక మాట ఇచ్చి తర్వాత ఆ వ్యక్తికి ఏం తెలుస్తుందిలే, నేను ఎవరితో మాట్లాడినా, ఎవరితో తిరిగినా, ఎవరితో ఏం చేసినా ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుందిలే, తెలియకుండా నాకు చాలా తెలివి ఉంది మేనేజ్ చేయడానికి అని అనుకుంటున్నారేమో. ఏదో ఒక రోజు బయటపడతాము. ఏది దాక్కుంది కూడా బయటికి రాకుండా పోదు అని వాక్యంలో సెలవిస్తుంది. జాగ్రత్త. మీరు బహిరంగంగా బయటపడి పబ్లిక్ ఇన్సల్ట్ అవ్వటం కన్నా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే ఆ వ్యక్తిత్వాన్ని ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నారో అనవసరంగా మాట్లాడే వాళ్ళని బ్లాక్ చేయటము, డిలీట్ చేయటము. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదని చెప్పట్లేదు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడకూడదని చెప్పట్లేదు. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మాట్లాడకపోతే మనం ఈ లోకాన్ని గెలవలేము, నడుచుకోలేము, జీవించలేము. కానీ ఒక వ్యక్తితో 10 గంటల తర్వాత రాత్రి మాట్లాడాల్సిన పని లేదు, అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. ఈరోజు మీకు బౌండరీస్ గీసేసుకోండి. ఎవరిని ఏ టైంకి అలౌ చేయాలి, ఎవరికి ఎంతలో మాట్లాడాలి, ఆ పని అంతవరకే మాట్లాడుతున్నారా, ఇంకొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నారా, అవన్నీ ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా ఉందాము. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాలము మాతో మాట్లాడిన అద్భుతమైన మాట, హెచ్చరికతో కూడిన ఈ మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. మేము తప్పు చేస్తున్నట్లయితే మాకు ఈరోజు జ్ఞాపకం చేయండి. మేము తప్పు చేయకుండా నూతనముగా మేము ఆలోచించుటకు, నూతనమైన ఉద్దేశాలు మేము కలిగి ఉండుటకు మాకు సహాయపడండి. యేసయ్యా, మీ చిత్తము కాదు, మేము 4 గోడల మధ్యలో ఏం చేస్తున్నాం అన్నది నీ చిత్తము గనుక, నువ్వు చూస్తున్నావు గనుక, నువ్వు చూస్తున్న ప్రతి ఒక్క విషయముకు బట్టి ప్రభువా మేము జాగ్రత్త పడాలి, నిన్ను గణపరచాలి. నీకు దూరంగా మేము ఉండకూడదయ్యా, మాకు దూరంగా నువ్వు ఉండకూడదయ్యా. నీకు దగ్గరగా మేము ఉండాలంటే ప్రభువా నిజమైన యథార్థమైన జీవితము మేము జీవించడానికి సహాయపడమని ఈరోజు వింటున్న ఈ వాక్యం అందరూ కూడా నీకు దగ్గరగా ఉన్న బిడ్డలుగా, నువ్వు ప్రతి మాట ఆలకించే ప్రార్థనగా మీకును వారికిను ఐక్యతను ఇంకా లోతుగా పెంచుతూ, వారిని నీ చేతికి అప్పజెపుతూ, ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ఈ మాటను దీవించునుగాక. విన్న మనందరము కూడా ఈ రోజు నుంచి ఆయన హృదయానికి తాకి, ఆయన హృదయానికి దగ్గరగా ఉండే వారముగా ఉందాము. ఈ వాక్యము మీరు విని దీవించబడినట్లయితే కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు కింద తెలియచేయండి. నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.